హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మనాలి. ప్రజెంట్ మనం వచ్చేసి వరంగల్‌లో ఉన్నాము. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మేము మేడారం వెళ్తున్నాము. ఇది వరంగల్ రింగ్ రోడ్. మీరెప్పుడు లాస్ట్ టైం ఎళ్లిర్రు మేడారంకి? నేనైతే ఎళ్లి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది. 5, 6 ఇయర్స్. ఎందుకంటే మధ్యలో కోవిడ్ వచ్చింది. అప్పటినుంచయితే నేను ఎళ్ళలేదు. లాస్ట్ టైం వెళ్ళిన ఏ టైం నాకు కూడా క్లారిటీగా గుర్తులేదు అంతగా. మీరెప్పుడు వెళ్ళిర్రో? ఇది మనకు లెఫ్ట్ సైడ్‌లో కనిపించేది ప్రతిమ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్. అదే కేసీఆర్ గారు వచ్చి ఓపెన్ చేశారు కదా! రైట్ సైడ్‌లో ఎన్ఎస్ఆర్. ఇక్కడ నుంచి ఫస్ట్ మనమైతే మేడారం వెళ్ళిపోవాలనుకుంటే మార్నింగ్ బయలుదేరాలి. కానీ మేము ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. గైస్, మనమైతే ప్రజెంట్ ములుగుకి అరౌండ్ 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. 39 చూపిస్తుంది. అక్కడ వెళ్ళేసరికి అరౌండ్ 42-43 అవుతుంది. ప్రజెంట్ అయితే అక్కడే స్టాప్ అనుకుంటున్నాము. ములుగు కంటే ముందు మనకి ఘట్టమ్మ కూడా వస్తుంది. అక్కడ దర్శనం చేసుకొని మనం వెళ్ళాలి. చలో, లెట్స్ గో. ఇది వరంగల్ టు మేడారం. అంటే పవర్ గ్రిడ్ లెఫ్ట్ సైడ్లో కనిపించేది మనకి. బేసిక్గా ఉమ్మడి వరంగల్లో ఉన్నప్పుడు 6 డిస్ట్రిక్ట్స్ ఉండే ఆల్రెడీ. కానీ ఇప్పుడు డివైడ్ అయిపోయాక భూపాలపల్లి నుంచి మళ్ళీ ములుగు సపరేట్ డిస్టిక్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మేడారం వచ్చేసి కూడా ములుగు డిస్టికే. ఇది మనకు లెఫ్ట్ సైడ్లో ఇంతకుముందు వచ్చింది భూపాలపల్లి ఎంట్రన్స్. భూపాలపల్లి వెళ్ళాలంటే అలానే వెళ్ళాలి. ములుగు ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ మనం వెళ్ళేదంతా ములుగు డిస్టిక్లోనే వెళ్తున్నాము. మన వరంగల్ టూరిజం అంతా ఇటు సైడ్ ఎక్కువ ఉంటుంది, ములుగు డిస్టిక్ సైడు. ఎందుకంటే రామప్ప యునెస్కో సర్టిఫైడ్. లక్నవరం మీకు ఆల్రెడీ తెలిసిందే. బొగతా వాటర్ ఫాల్స్, తెలంగాణ నయగార అన్నీ ఇక్కడే. మీకు రైట్ సైడ్లో కనిపించేది కటాక్షపూర్ చెరువు. మార్నింగ్ అందరు చాలామంది మేడారమే అనుకుంటున్నా. ఎందుకంటే అందరు లగేజ్ తోటి వెళ్తున్నారు. ఆల్మోస్ట్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 4 లైన్ 6 లైనింగ్లో ఎక్కడ చూసినా రోడ్ మళ్ళీ వైడింగ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్ స్టాచ్యూ. నాకు కూడా ఇది ఎక్కడో క్లారిటీగా తెలీదు. మనం నెక్స్ట్ వచ్చేదైతే ఘట్టమ్మ. ఫస్ట్ ఘట్టమ్మ దగ్గర దర్శనం చేసుకొని నెక్స్ట్ ములుగు దగ్గర స్టాప్ తీసుకొని మేడారం వెళ్తున్నాము. బేసిక్గా ఇంట్రెస్టింగ్ అంటే మేడారం వెళ్తుంటే ఫారెస్ట్ లొకేషనే బాగుంటుంది. అడవి మల్లంపల్లి అంటారు. ఇక్కడ నుంచి ఒకప్పుడు మొత్తం అడవి ఉండేదని చెప్తూ ఉంటారు. కానీ నాకు కూడా చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పటి నుంచి తెలీదు. మేడారం వెళ్ళేవారు ఎవరైనా ఫస్ట్ ఘట్టమ్మ దగ్గర దర్శించుకొని నెక్స్ట్ మేడారం వెళ్తారు. వరంగల్ రూట్లో వచ్చే వాళ్ళందరూ. అంటే ఇంకా ఆఫ్ సైడ్ రోడ్లు కూడా ఉన్నాయి. భద్రాచలం నుంచి, భూపాలపల్లి నుంచి వచ్చేవాళ్ళు, అంటే అడవి కమలాపూర్ ఇట్లా చెప్తూ ఉంటారు. ఇటు సైడ్ వచ్చే వాళ్ళంతా ఘట్టం దగ్గర ఖచ్చితంగా స్టాప్ ఉంటుంది. మీకు కదా రోడ్ వైడింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. మేము ఆఫ్ రోడ్ కూడా చేస్తున్నాము. మీరు అంటే మేడారం స్టార్ట్ అయ్యేసరికి ఇదంతా వర్క్ అయిపోతుంది అనుకుంటున్నాము. చాలా 3-4 కిలోమీటర్స్ ఇట్లా కనిపిస్తూనే ఉంది. మీరు ఈవెన్ బస్సులో వచ్చినా కానీ బస్సెస్ అక్కడ ఆగినాకనే మేడారం వెళ్ళే వాళ్ళకి అక్కడ స్టాప్ చేసినాకనే వెళ్తారు. ఇదే ఘట్టమ్మ ఎంట్రన్స్, ఘట్టమ్మ దేవాలయంకి. యాక్చువల్గా ఓల్డ్ డేస్లో అయితే ఇలా ఉండకపోయేది. ఇక్కడ ఓన్లీ టెంపుల్ ఉండేది, అన్నీ ఇక్కడ ఆగిపోయేది. కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే మనకి స్టాప్ చేయడానికి వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ ప్రతి ఒక్కటి ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఉంది. కానీ బస్సెస్ స్టార్ట్ అయ్యాక మాత్రం చాలా అంటే చాలా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. నేనైతే ఫస్ట్ చూసినప్పుడు చాలా క్రౌడ్ ఉండే. కొట్టాలా వద్దా అనుకుంటా కొడుతున్నా. దర్శనం తొందరనే అయిపోయింది. మీకు లోపల కనిపిస్తున్నారు కదా వాళ్ళు పూజారులు. పోడ్నాయక్ సంథింగ్ ఏదో అంటారు వాళ్ళని, పూజారులు ట్రైబలే. వాళ్ళు నన్ను అడుగుతున్నారు తొందర అవుతుందా దర్శనం అని. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తున్నా. ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఎవరైనా సరే ఘట్టమ్మ దగ్గర దర్శనం చేసుకొని నెక్స్ట్ మేడారం వెళ్తారు. ఘట్టమ్మ దగ్గర ఏంటంటే ఇక్కడ కూడా మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఆర్త రిసార్ట్ కూడా స్టార్ట్ చేస్తారు అనుకుంటా. ఎందుకంటే నాకు సైడ్లో ఒకటి చూశాను ఆల్రెడీ. నేనైతే అదే అనుకుంటున్నా. ఇటు సైడ్ ఇప్పుడైతే మేము ప్రజెంట్ ములుగులో ఆగి అక్కడ నుంచి టిఫిన్ చేసి వెళ్దాం అనుకుంటున్నాము. ఘట్టమ్మ దగ్గర అయితే చాలా తక్కువ క్రౌడే కనిపిస్తుంది ఇప్పుడు. కానీ ఆల్మోస్ట్ జాతర టైంలో అయితే చాలా అంటే చాలా బిజీ ఉంది. సైడ్కి ఇది రిసార్టే అనుకుంటున్నా. మళ్ళీ అర్ధ రిసార్ట్ చేస్తామన్నారు. నాకైతే అట్లనే కనిపించింది. అది బస్ స్టాప్ ఏమో క్లారిటీగా తెలియలేదు.
మనం ములుగు డిస్టిక్ కూడా ఎంటర్ అయిపోయినాము. ప్రజెంట్ ఎమ్మెల్యే ఇక్కడ సీతక్క మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడున్న ఎస్పీ ఒకప్పుడు వరంగల్ డిస్టిక్ ఎస్పీ, ఇప్పుడు మన వరంగల్ కమిషనరేట్ సిపి అంబర్ కిషోర్ జా. ములుగు డిస్టిక్ నుంచే మనము ముందు వెళ్తే లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి రామప్ప కనిపిస్తుంది. రైట్ సైడ్ తీసుకుంటే లక్నవరము. కొద్దిగా ములుగు డిస్టిక్ నుంచి వచ్చేస్తుంది టోల్ గేట్ జవహర్లాల్ నెహ్రూ సంథింగ్ ఏదో, జవహర్లాల్ నెహ్రూ టోల్ గేట్ అంట. మనకి ఇప్పటి నుంచి అయితే మేము వెళ్ళిన నుండి ఇదే ఫస్ట్ టోల్ గేట్, మనకి ఇదే లాస్ట్ కూడా, మళ్ళీ ఎక్కడ లేదు. నాకు గుర్తు అప్పుడు నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కన్స్ట్రక్షన్లో ఉండేది. ఇప్పుడు రోడ్డు 4 లైనింగ్ అయిన నుంచి టోల్ వసూలు ఇస్తున్నారు. 2 వీలర్ కాబట్టి మేము డైరెక్ట్ వెళ్తున్నాము. మేడారంలో మీరు చెప్పాలంటే అక్కడ సిగ్నల్స్ ఓకే, బట్ ప్రిఫర్ చేయకూడదు. చాలామందికి ఇదే డౌట్గా ఉంటుంది. మళ్ళీ రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయా అంటే ఉండవు. అక్కడ చాలామంది ఏం చేస్తారంటే క్యాంపింగ్ టెంట్ ఫైర్ వేస్తారు. ఎందరిమందికి తెలుసు ఏటూరు నాగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఉంది. ఇక్కడ మీకు సపరేట్గా అంటే టూరిజం అని చెప్పాను కదా, టూరిజం వాళ్ళు ఇక్కడ ఎకో సిస్టంలో మీకు 1 డే 2 డే నైట్స్ క్యాంపింగ్స్ కూడా ప్యాకేజెస్ కూడా ఉన్నవి. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. లాంగ్ డ్రైవ్లో హైదరాబాద్ నుంచి ఎవరైనా. చూస్తున్నారు కదా, మేము ఇక్కడ ఒక అరౌండ్ 40-50 మినిట్స్ ఆగినాము. చూస్తున్నాం అదే గాయస్. మా ఫోటోషూట్ కూడా అయిపోయింది. ఇదే ఏటూరు నాగరం వైల్డ్ లైఫ్ అంటే మధ్యలో ఉన్నాము, ఎటు కాకుండా అంటే టోటల్ మొత్తం ఖాళీ ఉంది. బ్యాక్ సైడ్ వెళ్తే మనకి ములుగు సైడు, ముందటికి మనకి ఏటూరు నాగరం, తాడ్వాయి, పసరా దాటేసినాం అనుకుంటా, గుర్తులేదు. మీరు అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి రూమ్ అవైలబిలిటీ గురించి అని. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. కానీ మేజర్గా మీరు ఏటీఎమ్స్, చార్జర్స్, కేబుల్స్ ఇలా ఏమన్నా ప్రిఫర్ చేసుకోవాలంటే ముందు మ్యాక్సిమం ఇంటి నుంచి అన్నీ తెచ్చుకోండి. గైస్ ప్రజెంట్ అయితే మేము ఏటూరు నాగరం వైల్డ్ లైఫ్ అంటారు. అంటే బేసిక్గా మనకి ఇది ఎక్కువ టూరిజంలో కనిపిస్తుంది. మనం ఇటు సైడ్ ఇప్పుడు వెళ్ళేది తాడ్వాయి నుంచి మనం మేడారం వెళ్తాం. అంటే పసరా నుండి కూడా వెళ్ళొచ్చు, కానీ పసరాది లోకల్ రీజనల్ వాళ్ళు ఎక్కువ తెలిసిన వాళ్ళు వెళ్తారు. కొద్దిగా దూరం పోతే తాడ్వాయి, ఇంకో 2 కిలోమీటర్స్ అయితే తాడ్వాయి, నెక్స్ట్ మేడారం వచ్చేస్తుంది. అక్కడ చూసుకొని దర్శనం చేసుకొని నెక్స్ట్ ఏం చేద్దామనేది చూసుకుందాం. అందరూ మేడారంకి వెళ్తున్నారు చాలామంది. లొకేషన్ చూడండి, టూ మచ్ అంటే దొరకదు చాలా బయట. ఇంకొకటి మెయిన్ థింగ్, అందరు డాటా ఇట్లా అందరూ వాడదామని చూస్తారు కదా, ఇక్కడ నెట్ ఉండదు. డాటా కూడా తక్కువ. ఏమైనా వాడాలనుకుంటే ముందు పసరా వరకే, మళ్ళీ మేడారంలో కూడా ఉంటుంది దానికి. కాకపోతే కేబీలలో వచ్చేస్తుంది అది. 5G సిగ్నల్ అయితే ఉండదు. చాకు సిగ్నల్ అయితే అంత పెట్టుకోకండి. బ్యాటరీస్ ఉంటే ఏమన్నా పవర్ బ్యాంక్స్ ఇట్లా ఏమన్నా ఉంటే చూసుకోండి, ముందే తెచ్చుకోండి. తర్వాత అక్కడికి వచ్చి ఇబ్బంది పడే బదులు. మెయిన్గా మేడారంలో చాలా అంటే చాలా, మీరు చిన్నవైనా టూ మచ్ కాస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఇక ఇప్పుడు సీజన్ కాబట్టి మనం ఏం చేయలేము. దానికి కూడా అన్నీ ఉంటాయి, కానీ చెప్పలేము ఏ టైం ఎలా ఉంటుంది. అంటే మనకు ఒక ఏరియాలో వస్తుంది ఒక టైంకి, మళ్ళీ ఒక టైంకి రాలేదు. మళ్ళీ జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. నాకు గుర్తున్నప్పటి నుంచి అయితే బిఎస్ఎన్ఎల్ ఉండేది, ఇప్పుడు జియో కూడా ఉంది అనుకుంటా. సో బీ ప్రిపేర్ అండ్ ప్రికాషన్ చేసుకోండి మీరు ఎలా రావాలనుకుంటున్నారు అనేది. నెక్స్ట్ మనం తాడ్వాయికి వెళ్ళాలి. తాడ్వాయి నుంచి మేడారము. ఇక్కడ ఉంటుంది రోడ్డుగా. టూ మచ్ అసలు. మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఏముండవు ముందు వెనకాల. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ టైర్ పంక్చర్ అవుతాయి ఎలా అని. 4 వీలర్కి 2 వీలర్లో వస్తే కొద్దిగా ఎంజాయ్ చేయొచ్చు, బస్సులో వస్తే చెప్పలేము. సో బీ ప్రిపేర్డ్. మనం ప్రజెంట్ తాడ్వాయిలో ఉన్నాము. తాడ్వాయి నుంచి చూస్తున్నారు కదా, మళ్ళీ రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్నగా ఉన్న రోడ్ మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. 4 లైనింగా 6 లైనింగా కూడా అర్థమవుతలేదు. మధ్యలో స్తంభాల నుంచి ఏందో ఇది ఏం అర్థం కాకుండా పెడతా ఉంటారు అంతా. తాడ్వాయి నుంచి అరౌండ్ నాకు తెలిసి 15 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ముందు బోర్డు కూడా మనకి ఎంట్రన్స్ ఇక్కడే.
మెయిన్ ఎంట్రన్స్ మేడారంకి అయితే ఇదే అంటారు, కానీ పస్రా నుంచి కూడా సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది మేడారంకి. ఆ ట్రాఫిక్ రూల్స్ని బట్టి అప్పుడు ఎలా వెళ్ళేది అనేది చెప్తూ ఉంటారు మనకి సిగ్నలింగ్, వరంగల్ నుంచి వచ్చే వాళ్ళు ఎలా, మనం ఎలా అనేది. ఎందుకంటే మీరు టూ వీలర్స్ వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రోడ్ అయితే మ్యాక్సిమం నాకు తెలిసి 10 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా ఇలానే. నార్మల్ టైంలో వస్తే మాత్రం అందరూ ఇలానే వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 14 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. టైం అయితే చాలా లేట్ అయిపోయింది, ఎండ కూడా బాగా ఉంది. చూద్దాం. ఇటు సైడు మనకి మేడారం నుంచి ఏం దొరకవని ఇప్పుడు, అంటే అక్కడ షాప్స్ ఉంటాయో ఉండవని ఇక్కడనే కొన్ని తీసేసుకున్నాము. లెట్స్ గో మేడారం. మేడారం వెళ్ళేసరికి మనకు ఆల్మోస్ట్ ఇదే రోడ్ ఉంటుంది, ఒక్క విలేజ్ కూడా ఉండదు మధ్యలో. 14 కిలోమీటర్స్ ఇలానే వెళ్ళాలి. సైడ్కి ఏముండవు, ఇక్కడ కూడా స్టాప్ చేయొద్దు ఆ టైంకి అయితే. మనము అంటే సీరియల్గా వస్తూనే ఉంటాయి అప్పుడు. ఇక్కడైతే టోల్ తీసుకుంటున్నారు 4 వీలర్కి. మాకైతే ఏం అడగలేదు, మేము డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము. ప్రజెంట్ ఇంకా 10 కిలోమీటర్స్ ఉందనుకుంటా, జరుగుతూనే ఉంది. మేడారం జాతర టైంలో అయితే చాలా అంటే చాలా బిజీ ఉంటుంది ఈ రోడ్డు. యాక్చువల్గా ఇక్కడ బస్సెస్ కూడా ఆపరు ఆ టైంకి అయితే. సీరియల్గా అంటే టీఎస్ఆర్టీసీ ప్లాన్ చేస్తుంది అరౌండ్ 6,000 బస్సెస్, అంటే ఆల్మోస్ట్ మొత్తం అన్ని డిపోస్ నుంచి, తెలంగాణలో ఉన్న అన్ని డిపోస్ నుంచి బస్సెస్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ అరౌండ్ నాకు తెలిసి అప్పుడు అరౌండ్ 50 ఎకర్స్లోనో ఏమో ప్లాన్ చేశారు బస్ స్టాండ్. ఇప్పుడు కూడా మళ్ళీ ఆల్మోస్ట్ అవుతుంది వర్క్. ఆల్మోస్ట్ మనం మేడారం కూడా ఎంటర్ అయిపోతున్నాము. మనకి ఏంటంటే ఇక్కడ అరౌండ్ ఎటు చూసుకున్నా కానీ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచే మనకు మేడారం జాతర అనేది స్టార్ట్ అన్నట్టు కనిపిస్తూనే ఉంటుంది. మీరు ఇటు మేడారం మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయినా, ఊరట్టం నుంచి అయినా, రెడ్డిగూడెం సైడ్ నుంచి అయినా, ఇంకా చాలా ఎంట్రీస్ ఉంటాయి మేడారంకి, జంపన్నవాగు నుంచి అయినా, అన్నీ ఇలానే బిజీగా కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా, షాప్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకా ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ తెలంగాణ జాతర టైంలో మొత్తం ఇక్కడనే ఉంటారు కాబట్టి టూ మచ్ అంటే టూ మచ్, మీరు చూడలేనంత బిజీ ఉంటుంది అప్పుడు జాతర టైంలో. బా ఇప్పుడు ఇలా కనిపిస్తుంది జంపన్నవాగు, కానీ జాతర టైంలో మాత్రం ఇంత చోటు కూడా అసలు మనకి చిన్న ప్లేస్ కూడా దొరకదు. ప్రజెంట్ ఇక్కడ సైడ్కి కనిపిస్తున్న సైడ్ నుంచి వాటర్ వెళ్తున్నాయి. అప్పుడైతే జాతర టైంలో ఏం చేస్తారంటే లక్నవరం నుంచి నీళ్లు పంపిస్తూ ఉంటారు, మొత్తం ఫుల్ ఫ్లోటింగ్తో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే జేసీబీలతో వాగులో ఉన్న మట్టిని మొత్తం తీసేస్తున్నారు, తీసి బయటికి పంపిస్తూ ఉన్నారు. వన్ సైడ్ బోర్వెల్స్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. పంప్స్ ఇంకా వన్ సైడే సెట్ చేసిర్రు. మాకు అరౌండ్ 1 అవుతుంది, ఎండ బాగా కొడుతుంది, మేము కూడా దర్శనంకి వెళ్ళాలి. ఇక్కడ మేడారంకి ఫ్రీగా రావాలనుకుంటే కొద్దిగా ఆల్మోస్ట్ అందరూ ఏం చేస్తారంటే ముందే వచ్చి అమ్మలకు మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అందుకే ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. సైడ్కి ఆల్మోస్ట్ షాప్స్. ఇది టైం మధ్యాహ్నం అవుతుంది, ఆల్మోస్ట్ 2. దర్శనంకి ఇప్పుడు వెళ్తున్నాం మేము. చూడండి మొత్తం ఎలా ఉందో. మనకు రైట్ సైడ్లో కనిపించేది హెల్త్ క్యాంపు. మీరు ఆల్మోస్ట్ మేడారంకి వస్తే ఫస్ట్ రూట్ మ్యాప్ చూసుకుంటే బెటర్. ఇది మెయిన్ ఎంట్రన్స్. మనకి జాతర టైంలో మాత్రం ఇలా అస్సలు ఉండదు, క్యూ లైన్స్ ఉంటాయి. క్యూ లైన్స్ కూడా ఎంట్రీ వేరే సైడ్ కనిపించేవంతా క్యూ లైన్సే. మేము డైరెక్ట్ ఎంట్రీలో వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ప్రజెంట్, ఎందుకంటే ఎవరు అంత క్రౌడ్ లేదు కాబట్టి. మాకు తొందర అరౌండ్ 20 మినిట్స్ పడుతుంది అంటున్నారు. సమ్మక్క గద్దెల దగ్గర, సారక్క గద్దెల దగ్గర మాత్రమే క్రౌడ్ ఉంది, బయట ఎక్కడా లేదు. కనిపిస్తున్నారు. ఫస్ట్ మనము పగిడిద్దరాజు, సారలక్కని దర్శనం చేసుకున్నాక ఆ తర్వాత మేము సమ్మక్కని దర్శనం చేసుకున్నాము. గద్దెల దగ్గర కూడా మాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే దర్శనం తొందరనే అయింది. కానీ బంగారం కోసం, బంగారం అంటే ఏమో అనుకోకండి, బెల్లంని ఇక్కడ బంగారం అంటారు. బంగారం కోసం చాలాసేపు వెయిట్ చేసినాం. మాకు సారక్క దగ్గర ఒకటి దొరికింది, అదే తీసుకొని బయటకు వచ్చేసినాము. ఇప్పుడైతే క్రౌడ్ అంటే మినిమం క్రౌడ్ ఉంది. ఇంతమంది ఉన్నా కానీ చాలామంది త్వరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కనిపించేది మాత్రము సమ్మక్క గద్దె. ఇక్కడ అంటే జాతర టైంలో మనకి అలో కూడా ఉండదు ఒక్కొక్క టైంకి.
కొన్ని కొన్ని టైమ్స్‌లోనే అలో చేస్తా ఉంటారు. ఇప్పుడు చూడండి ఎలా క్రౌడ్ ఉందో ఆల్మోస్ట్ టర్న్ చేస్తలేరు. చూస్తున్నారు గదా! మా దర్శనం అయితే తొందరనే అయిపోయింది. మరి మీరెప్పుడొస్తున్నారో మేడారంకి కింద కామెంట్ చేయండి. ఎవరైనా ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మనాలి అండ్ లైక్, షేర్, కామెంట్ బిలో.